నమస్తే, వెల్కమ్ టు పేపర్ అనాలిసిస్. గుడ్ మార్నింగ్. ఈరోజు వివిధ వార్తాపత్రికలలో వచ్చిన అంశాలని మనం ఒకసారి చూద్దాం. రైట్, ముందుగా ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. రైట్, ఈనాడులో ఏమేమి అప్డేట్స్ వచ్చాయి, ముందుగా మెయిన్ హెడ్లైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. రైట్, వైకాపా గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం. రైట్, నిన్న ఏదైతే మీటింగ్ జరిగిందో, ఏదైతే సభ జరిగిందో అందులో చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడారు. వైకాపా గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం, ఆ పార్టీ మళ్ళీ రావద్దని ప్రజలంతా నినాదించాలి. ఆ పార్టీ మళ్ళీ రావద్దు, తల్లికి అన్నం పెట్టిన వ్యక్తి పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాడా? జగన్ ఉద్దేశించే సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా యాదమరులో పర్యటించారు. రైట్, నిన్న గట్టిగా ఈ వర్డ్స్ మాట్లాడడం జరిగింది. గొడ్డలి పార్టీ, ఆ పార్టీని నమ్మొద్దు, మళ్ళీ అధికారంలోకి రానివద్దు, ప్రజలంతా నినాదించాలి అని చెప్పి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని గురించి బాబాయ్ హత్య కేసు గురించి కూడా మాట్లాడడం జరిగింది. బాబాయ్ని చంపింది జగనే, సొంత బాబాయ్ని చంపడం ఏంటని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే అక్కడ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. రైట్, చేప వ్యర్థం లాభాలు అపారం. చేపల పొలుసులు ఇతర వ్యర్థాలు దువాసనకు నెలవు, వాటిని పారేయడము, పెంపుడు జంతువులకు ఆహారంగా ఉపయోగించడము చేస్తుంటారు. వాటిని సరైన పరిజ్ఞానంతో ప్రాసెస్ చేస్తే విలువైన ఉత్పత్తులుగా మార్చవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవి వైద్యం సహా పలు రంగాల్లో ఉపయోగపడతాయని అంటున్నారు. తద్వారా వ్యర్థాల సమస్యను పరిష్కరించడంతో పాటు భారీగా ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు. కేరళలోని కొచ్చిన్లో ఉన్న ప్రతిష్టాత్మక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీకి సంబంధించిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పికే బీన్సీ నేతృత్వంలో. రైట్, ఒక మంచి పని అని చెప్పుకోవచ్చు. ఈ వేస్టేజ్తో, కొన్ని వేస్టేజ్లతో కూడా ఇంకేదైనా సృష్టించవచ్చు అనేది మనం చాలా విషయాల్లో చూసాం. కాబట్టి చేప పొట్టుతో కూడా, చేపల వ్యర్థాలతో కూడా ఒక క్రియేటివిటీ చేస్తామనడం ఒక గొప్ప విషయం. దానిపై ఏదైతే మంచి జరుగుతుందో దాన్ని త్వరగా ముందుకు తీసుకొస్తే బాగుంటుంది, ప్రజలందరికీ చెప్తే కూడా బాగుంటుంది. రైట్, వాళ్ళ మనుషులు కాదు, నరరూప రాక్షసులు. వైఎస్ కుటుంబ నేపథ్యం అంతా రక్త చరిత్రే. జగన్ తాత రాజారెడ్డిపై 1962లోనే రౌడీ షీట్, నన్ను కిరాయి హంతకులతో నరికించారు. హైదరాబాద్లో మత కలహాలను సృష్టించింది రాజశేఖర్ రెడ్డి. వివేక హత్య సహా జగన్ పాపాలు ఇన్ని కావు. ఇక వైఎస్ కుటుంబ బాధితుడు పార్థసారథి రెడ్డి ధ్వజమెత్తారు. రైట్, ఎవరైతే అంటే చంద్రబాబు నాయుడు కూడా నిన్న ఈ వ్యాఖ్యలు చేయడం, ఇప్పుడు మళ్ళీ వివేక హత్య కేసు గురించి మళ్ళీ వైఎస్ కుటుంబ బాధితుడు పార్థసారథి రెడ్డి కూడా దీనిపై కొన్ని వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. రైట్, ఇక్కడ ఒకసారి చూస్తే పెట్రోల్ 115, డీజిల్ 103, మరోసారి 87.91 చొప్పున పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు మనం చూస్తూనే ఉన్నాం. గత 7-8 రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఏంటి, గత వారం రోజుల నుంచే మొత్తం 8 రోజులలో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఉత్పత్తుల ధరల్ని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మరోసారి పెంచాయి. లీటర్ పెట్రోల్పై 87, డీజిల్పై 91 చొప్పున పెరగడంతో 8 రోజుల వ్యవధిలోనే మొత్తం ₹5 వరకు భారం పడినట్లుగా తాజా పెంపుతో తిరుపతిలో లీటర్ పెట్రోల్ 115, డీజిల్ 102. ఇక రాష్ట్రంలోని అత్యధికంగా పల్నాడు జిల్లా, మాచర్ల, చిత్తూరు జిల్లా, కుప్పం, శ్రీకాకుళం జిల్లా, కంచిలి ప్రాంతాల్లో లీటర్కు పెట్రోల్ 115.53, డీజిల్ 103.28 వరకు చేరింది. ఇక ఢిల్లీలో ఇవి 99.51, 92.49కి చేరాయి. సిఎన్జి ధర కూడా పెరిగింది. ఇప్పుడు చాలామంది పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి కుయో మొరో అంటుండే సిఎన్జికి పోదామని కొందరు అనుకుంటున్నారు. కానీ సిఎన్జి కూడా పెంచారు కిలోకి. ఇప్పుడు సిఎన్జికి పోయినా, పెట్రోల్ డీజిల్ పోయినా అదే. రేపు సిఎన్జికి ఇంకా పెంచొచ్చేమో చెప్పలేం. ఒకవేళ సిఎన్జి పెంచి పెట్రోల్ డీజిల్ మొత్తం పెంచి అన్నీ బ్లాక్ చేసేసి బ్యాటరీ వెహికల్స్నే, మొత్తం ఈవీ వెహికల్స్నే వాడాలి అన్నట్టుగా ఉంది. కేంద్రం మరి 8 రోజులలో 2-3 సార్లు పెంచడం ఏంటి అనేది ప్రజల వాదన. చూద్దాం ఇంకెంత పెరుగుతుందో. అక్రమ బద్దీకరణ. రైట్, సిల్వర్ యాడ్ ఇంత పెద్దగా ఇచ్చారు, పెరల్స్ సిల్వర్. రైట్, ఇక్కడ ఒకసారి చూస్తే అక్రమ బద్దీకరణ, వెనక తేదీలలో దరఖాస్తులు ముందుకు, భవనాల క్రమ బద్దీకరణలో అవినీతి అంతస్తులు. బీపీఎస్ ప్రకటించాక వేసిన అదనపు ఫ్లోర్లకు అధికారుల అండ. ఏ అధికారుల అండ ఉంటుంది? ఇన్ని ఫ్లోర్లు బీపీఎస్ ప్రకటించాక కూడా ఇన్ని ఫ్లోర్లు ఎలా వేస్తారు? మరి వచ్చే అంటే ఇప్పుడున్న ప్రభుత్వం, వాళ్ళకి అధికారం ఉన్న ప్రభుత్వం మరి ఏమైనా ఆ అధికారులు అండగా ఉన్నారా? మరి అయితే అప్పుడు వచ్చే ప్రభుత్వం కూలగొడుతుందా? ఇవే జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాము. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారాలు ఇవ్వడం, ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు వాటిని కూలదోయడం, ఇవే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా కూడా ఇలాంటివి చేయకుండా ఉంటే, ఇలాంటి వాటికి అనుమతులు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది.
విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు తదితర నగరాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఒక్కో ఫ్లోర్కు 10 లక్షలకు పైగా చేతులు మారాయి. ఒక్కో ఫ్లోర్కు 10 లక్షలట. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో బీపీఎస్ను తీసుకొచ్చింది. మరి 2025 ఆగస్టు 31లోపు చేపట్టిన నిర్మాణ క్రమబద్ధీకరణకు 2026 మార్చి 11 లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. దీనికోసం ప్రజల నుంచి 74,277 దరఖాస్తులు వచ్చాయి. అపార్ట్మెంట్లలో డిటిఆర్ బాండ్లు వినియోగించిన అదనపు అంతస్తు వేసుకోవాలని అప్పటి వరకు భావించిన వారంతా కూడా పట్టణ ప్రణాళిక అధికారుల సహాయంతో వాటి అవసరం లేకుండానే బీపీఎఫ్ కట్-ఆఫ్ తేదీ తర్వాతే ఫ్లోర్లు వేసేశారు. 1,800 చదరపు అడుగుల విస్తీర్ణం, అదనపు అంతస్తు వేయాలంటే 200 గజాల డిటిఆర్ బాండ్లు అవసరం. 80,000 వరకు ఉంది. 200 గజాల బాండ్లకు 1.60 కోట్లు వెచ్చించాలి. 40% తక్కువకు వచ్చిన 64 లక్షలు ఖర్చు చేయాలి. పట్టణ ప్రణాళిక అధికారుల సాయంతో సగం ఖర్చు 32 లక్షలకే పూర్తయింది. అమ్మయ్య, వాళ్ళకి సగం ఖర్చు అయిపోయింది. అందుకే ఇలా లంచాలు ఇచ్చుకుంటూ ఇలా చేస్తున్నారు. మరి ప్రభుత్వాలు దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు. అక్కడ ప్రభుత్వ అధికారులనే అంత పెద్ద హెడ్లైన్స్ వేశారు అండ ఉంది అని చెప్పి. అది చూసాక కూడా ఎవరు ఏమనకపోతే ఏం చేద్దాం. రైట్, నెక్స్ట్ ఒకసారి సాక్షులు చెక్ చేద్దాం. ఆసుపత్రికి వెళ్ళొద్దు, ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దు. ప్రజలు ఆసుపత్రులకు వెళ్ళొద్దు, ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దు. ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలను అందిస్తారని ఆసుపత్రికి వెళ్ళొద్దు, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నిన్న జరిగిన పర్యటన ఏందో ఆ పర్యటనలో మాట్లాడడం జరిగింది. రైట్, ఒకసారి ఎండల గురించి చూద్దాం. ఎండలో తీవ్రత కొనసాగుతుంది. ఎండల తీవ్రత శనివారం రాష్ట్రంలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కృష్ణా జిల్లా కానుమోలులో 48 డిగ్రీలు, 45.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మినిమం 45 డిగ్రీలు ఎక్కడ చూసినా. మధ్యాహ్నం 1 గంట 12 దాటితే చాలు 45 డిగ్రీలు కంపల్సరీ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ మజ్జిగ, డిహైడ్రేషన్ బాడీ అవ్వకుండా కోకోనట్ వాటర్, మజ్జిగ, మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. ఎంత చెప్తున్నా కూడా పాటించడం లేదు. రోజుకు వడదెబ్బతో 5-6 మంది చనిపోతూ ఉన్నారు. ప్రతి జిల్లాకి చాలా ఎక్కువగా ఉన్నాయి. అత్యవసరం అయితేనే బయటకు వెళ్ళాలి. ఇన్నాళ్ళు రైతుల్ని ఇబ్బంది పెట్టి ఇప్పుడు రక్షకుడిని అంటున్న వైనం. చంద్రబాబు సర్కార్ ఖాతాలో మరో క్రెడిట్ చోరీ. బాబు దొంగాట 22A భూములపై 22A. ఎంత పెద్ద హోర్డింగ్ ఇచ్చారు ఇక్కడ ఒకసారి. అసలు ఆ ఇమేజ్ చూడండి ఎలా ఉందో. చుక్కల భూములు, షరతులు గల పట్టా భూముల సమస్య ఆయన సృష్టి. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో వాటికి హక్కులు కల్పించడంతో అసూయ. 2024లో కక్షపూరితంగా 20 లక్షల ఎకరాలను 22A జాబితాలో పెట్టిన బాబు గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగినట్లు అడ్డగోలుగా ఆరోపణలు. విచారణలో అవన్నీ సక్రమమే అని తేలడంతో ఇప్పుడు ఫ్లైట్ ఫిరాయింపు. 1.39 లక్షల ఈనాం భూములు 22A జాబితాపై ఆంక్షలు. 9.30 లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేసేందుకు సన్నాహాలు. ఈ భూములన్నింటినీ వివాదంలో పెట్టి ఇప్పుడు విముక్తి కల్పిస్తున్నట్టుగా ప్రచారం అట. ఇక్కడ ఒకసారి చూద్దాం. విద్యుత్ కోతలతో కృష్ణా జిల్లా చావలిపాడులో రొయ్యల చెరువు వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న జనరేటర్ ఇది. ప్రాణ్ సంకటం, ఆక్వా ఆక్రందన. రాత్రివేళ ఆక్సిజన్ అందక రొయ్యలు మృత్యువాత అవస్థలు పడుతున్న రైతులు చెరువుల్లో రొయ్యల కోసం జనరేటర్లు. మరి రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు, అదే వాళ్ళకి జీవనాధారం. ఇప్పుడు దానికి ఏమన్నా అయితే ఆక్వా రైతులు ఏం చేసుకోవాలి? అందుకే పగలు రాత్రి ప్రతిరోజు ప్రతి గంట వాటికి ఆక్సిజన్ ఇవ్వడం. చేపలు బ్రతికున్నాయా, రొయ్యలు బ్రతికున్నాయా చూస్తూ ఉండడమే సరిపోయింది అంటున్నారు. నెలకు 15,000 వరకు అద్దె, తడిసి మోపెడవుతున్న డీజిల్ ఖర్చులు, పడిపోయిన ధరలు, పెరిగిన పెట్టుబడులు, ప్రభుత్వం నుంచి అందని విద్యుత్ సబ్సిడీ. గతంతో పోలిస్తే విద్యుత్ బిల్లుల రెట్టింపు ఎక్కువైపోయింది. కొల్లేరు పరివాహక ప్రాంత ఆక్వా రైతులు ఆవేదన చెందుతుంటే క్షేత్రస్థాయి పర్యటనలో అక్షికంఠపడ్డ ఈ కష్టాలు. మరి ఇవన్నిటినీ ఎవరు పట్టించుకోవడం లేదు, ఎందుకు పట్టించుకోవడం లేదు? సాక్షి కంటపడ్డ కష్టాలంట ఇవన్నీ. డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి, ప్రభుత్వం నుంచి సబ్సిడీ రాలేదంటున్నారు. ప్రభుత్వం నుంచి అందని విద్యుత్ సబ్సిడీ. గతంతో పోలిస్తే ఇప్పుడు విద్యుత్ బిల్లులు ఎక్కువయ్యాయి. ఈ సమ్మర్లో మరీ ఎక్కువగా ఉంటాయి విద్యుత్ బిల్లులు.
రైట్. మళ్ళీ పెట్రోల్ బాధలు. ఇందాకే మనం డిస్కషన్ చేసాం. పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంపు, 10 రోజుల వ్యవధిలో లీటర్పై 5 వడ్డింపు, మరో రూపాయి పెరిగిన సిఎన్జి. ఇందాక మనం చెప్పుకున్నాం పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు సిఎన్జీలు కూడా పెరుగుతున్నాయి. సిఎన్జీకి పోదాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని. ఇక్కడ సిఎన్జీ కూడా కిలోకి పెరిగింది. ఇంకేడికి పోతారు, ఇంకా దేనికి పోతారు? 5 వరకు పెరగడంతో గమనార్హం. అలాగే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ధర కిలోకు ₹1 చొప్పున పెంచేశారు. గత కొన్ని రోజుల్లో సిఎన్జి ధర పెరగడం ఇది మూడోసారి. కిలోకు 4 చొప్పున పెరిగింది. కిలోకు 4 చొప్పున పెరిగిందంటే ఇంకో 7-8 రోజులలోనే 3-4 సార్లు పెరిగాయి. మరి వచ్చే నెల 2-3 నెలల్లో ఎంత పెరుగుతాయో మనం వాటిని పెట్రోల్ డీజిల్ అనేది మళ్ళీ కొట్టించుకుంటామో లేదో బండ్లలో, అలా డౌట్గా ఉంది మనకి. ఎన్నిసార్లు పెంచుతుందో కేంద్రం దీని గురించి ఎందుకు మాట్లాడలేదో అర్థం కావట్లేదు. ఏమనంటే బంగారం కొనొద్దు అంటారు. ఓకే, బంగారం కొంటారు. మరి పెట్రోల్ డీజిల్ పోయించుకోకుండా బండ్లు అలా నడుస్తాయి, ఎడ్ల బండ్లను తోలుకోవాలా? ఇంకా ఏమనంటే ఈవీ వెహికల్స్ అంటున్నారు. రైట్, ఈవీ వెహికల్స్ పెరిగితే పర్యావరణం కూడా కాస్త బాగుపడుతుంది కాబట్టి అది బెటరే. బట్ చూడాలి, ఈవీ స్టేషన్స్ అన్నీ ఉండాలి, రూరల్ ఏరియాలో అప్డేటెడ్ అవ్వాలి, దానికి ఛార్జింగ్ పాయింట్స్ కావాలి, అంటే కరెంట్ కావాలి. అది చాలా పెద్ద ప్రాసెస్. ఒక 1 year ఈజీగా పడుతుంది అప్డేట్ అవ్వడానికి. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. విశ్వసనీయత ఉన్న వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఆయన మాటలు నచ్చకపోతే జనసేన నేతలు ఖండించాలి. వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న కేసులు పెడతారు. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ జర్నలిస్టుల ఆగ్రహం. ఏపీలో నమోదైన కేసులు ఉపసంహరించాలంటూ డిమాండ్. రైట్, మామిళ్లపల్లిలో పోలీసుల ధాష్టకం. ఇక్కడ ఒకసారి చూద్దాం. రైట్, మామిళ్లపల్లిలో పోలీసుల ధాష్టకం. వైఎస్ఆర్సీపీ నేత మోహన్ కృష్ణపై దాడి చేసిన సిఐ కృష్ణయ్య. రైట్, అసలు సిఐ అన్నప్పుడు సిఐ లానే వ్యవహరించాలి. ఒక పోలీస్ అధికారి అన్నప్పుడు పోలీస్ లానే వ్యవహరించాలి. పర్సనల్గా తీసుకొని కక్షపూరితంగా ఎప్పుడు చేసినా అది అధికార దుర్వినియోగమే అవుతుందని దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి మనం. అధికారం చేతిలో ఉందని కదా దాన్ని దుర్వినియోగం చేయదు. ఒక పై అధికారి చెప్పాడు కదా అని దాన్ని మనం ఇష్టం వచ్చినట్టు రీతిలో చేయకూడదు. ప్రభుత్వాలు మారితే ఎలా ఉంటాయో అందరికీ తెలుసు, చూస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు కక్షపూరిత రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. అలాంటివి చేస్తామని డైరెక్ట్గా కూడా చెప్తున్నారు. కాబట్టి అవి విని అయినా ఒక అధికారం వరకు మాత్రమే ఉపయోగించుకోవాలి, దుర్వినియోగం చేయొద్దు. మామిళ్లపల్లిలో పోలీసుల దాష్టకం. వైఎస్ఆర్సీపీ నేతల లక్ష్యంగా కాకిల దౌర్జన్యం. పార్టీ రేపల్లి సమన్వయకర్తపై చేయి చేసుకున్న సిఐ కృష్ణయ్య. మామిళ్లపల్లి రైతుల పరామర్శ నేపథ్యంలో తీవ్ర అడ్డంకులు. రైతులను పరామర్శించడానికి వెళ్తే ఇంత ఘోరంగా తీసుకెళ్లి లాకెళ్ళడం ఎందుకు? ఒక వ్యక్తిని చెప్పాలి, అడ్డుకోవాలి, కాసేపు వినమని చెప్పాలి, వెళ్ళిపోండి అని చెప్పాలి. లేదా అక్కడ మీ ఫోర్స్ని పెట్టేసి వాళ్ళని రైతులను పరామర్శించకుండా పరామర్శించనివ్వండి. ఏమవుతుంది? పరామర్శించినంత మాత్రాన రేపే ప్రభుత్వాలు కూలిపోతాయా? ఇప్పుడు పరామర్శించడానికి వెళ్తే ఆ 10 మంది రైతులు 20 మంది రైతులతో ప్రభుత్వాలు కూలిపోవు కదా. అది ఆలోచించి మెలిగితే అయిపోతుంది కదా. ఒక్క నేత వెళ్ళి, అక్కడ జగన్ కూడా కాదు కదా, జస్ట్ ఒక వైసీపీ నేత వెళ్ళి పరామర్శించినందుకు ఇంత దాష్టిగా చేయాల్సిన అవసరం ఏముంది? ఆ సిఐ పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఏంటో అర్థం కానట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు కొందరు. మరి ఇప్పుడు ఆ సిఐని ఎంతోమంది మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు దీనిపై. చేయి చేసుకున్న సిఐ కృష్ణయ్య చూడండి, ఫోటోలోనే అంటే ఒక కెమెరాతో క్లిక్ చేసిన ఒక ఫోటోనే అంత పడిందంటే కార్లో ఇంకా ఎలా చేయి చేసుకున్నారో తెలియదు. మనం చూస్తుంటే విజువల్లో ఒక ఫోటో చూస్తేనే అర్థమవుతుంది. పూర్తి మొత్తం వీడియో దొరికితే మరి ఏమైపోతారో, ఆయన అధికారం ఏమైపోతుందో, ఆయన ఏమైపోతారో, మన నెక్స్ట్ గవర్నమెంట్ మారినప్పుడు ఏమైపోతారో. కక్షపూరిత రాజకీయాలు మాత్రమే కనిపిస్తున్నాయి అక్కడ. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. మోడీ గారు ఉన్నారు. కలిసి పనిచేద్దాం, ప్రపంచ సౌభాగ్యం శాంతి కోసం కృషి చేద్దాం. భారత ప్రధాని మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో నిర్ణయం. ఇక 4 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు చేరుకున్న రూబియో. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయని ప్రధాని మోదీ వెల్లడి. పశ్చిమాసియా పరిణామాలను వివరించిన రూబియో. దాని గురించి ఎంతమంది మాట్లాడినా ఆ యుద్ధం మాత్రం ఆగేలా లేదు, ఎవరూ ఆపేలా లేదు దాన్ని. అది ఆగితేనే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు కాస్త తగ్గి బంగారం కొనుక్కొని అందరూ బాగుపడతారని అనిపిస్తుంది. కానీ అది దక్కేలా లేదు. రైట్, నిండా అప్పులు, ఆర్భాటపు తిప్పలు. ఈ ఆర్థిక ఏడాది తొలి నెలలోనే 10,901 కోట్ల అప్పు. మూలధన వ్యయం కేవలం 533 కోట్లే. కేంద్ర గ్రాంట్ల రూపంలో వచ్చింది 0. ఇది బాబు సర్కారు తీరు. ఇక ఏప్రిల్ బడ్జెట్ కీలక సూచికలను వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన దొరికిన చోటల్లా అప్పులు చేయడం, ఆ మొత్తాలను హంగు ఆర్భాటాలకు వెచ్చించడం తప్ప ఆస్తుల కల్పనకు ఖర్చు చేయడం లేదు. ఈ తొలి నెల ఏప్రిల్ బడ్జెట్ కీలక సూచికలే వెల్లడించాయి. ఏ కుటుంబమైనా ఇల్లు కట్టుకోవడానికో ఏదైనా ఆస్తి సమకూర్చుకోవడానికో అప్పు చేస్తుంది.
ఏదైనా ప్రభుత్వం అప్పు చేస్తే ప్రజలకు ఉపయోగపడే ఆస్తి కోసం ఉపయోగిస్తుంది. అంటే ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికో లేదా త్రాగునీటి అవసరాలు తీర్చడానికో. అది కూడా నిజమే కదా, మనం అలా ఆలోచిస్తే ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు దీనిపై. మరి రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. ఏఐతో కంబైన్డ్ స్టడీ, కృత్రిమ మేధస్సు సాయంతో స్టడీ ప్లాన్, ఒత్తిడి లేని చదువులకు టైం టేబుల్, స్టడీ టెక్నిక్. ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది విద్యార్థులను ఎప్పుడూ ఒత్తిడికి గురి చేస్తుంది. అదే విషయాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగి చూడండి, చాలా తేలికైన ఒత్తిడి లేని టైం టేబుల్ను సూచిస్తుంది. స్టడీ స్కెడ్యూల్ పక్కాగా ఉంటే సగం విజయం సాధించినట్టే. అందుకోసం ఏఐ టూల్స్ సాయంతో విద్యార్థులు టైం టేబుల్ను సిద్ధం చేసుకోవచ్చు. స్టడీ టెక్నాలజీని కూడా, టెక్నికల్ను పొందవచ్చు. రైట్, ఏదైనా ఒక కొత్త యాప్ కానీ ఇంకేదైనా టెక్నాలజీ పరంగా వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ, అది మనకు ఉపయోగపడాలి తప్ప అది అనుపయోగం పడకూడదు. అంటే దానివలన ఇంకా ఇబ్బందులు కలగకూడదు. కాబట్టి ఏఐ అనేది కొంతవరకు మ్యాక్సిమం అందరూ యూస్ చేసుకుంటున్నారు. దానివలన కొన్ని ఉపయోగాలు ఉన్నాయంటూ చాలామంది యూస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏఐ లాంటిది, అంటే ఇలాంటివి పనికొచ్చేటివి ఏవైనా ఉంటే కనుక అది మంచి పని అని మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. పైన విద్యార్థికి మిత్ర ద్రోహం, విద్యార్థి మిత్ర అమల్లో బాబు ప్రభుత్వం ఘోర వైఫల్యం, విద్యా కానుక కిట్ పంపిణీ వాయిదా వేయాలని నిర్ణయం, యూనిఫామ్, షూ, బ్యాగ్ ఇవ్వలేమని ప్రకటన, యుద్ధం, అంతర్జాతీయ పరిణామాలకు ముడి సరుకు ధరలు, రవాణాలో ఆటంకాలు అంటూ బూటకాలు. 2 ఏళ్లకే చేతులెత్తేసిన తండ్రి కొడుకులు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సకాలంలో అమలైన విద్యా కానుక. గతంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా విద్యా కానుక, షూస్, బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్ అన్నీ అందేవి. మరి 2 ఏళ్లకే తండ్రి కొడుకులు చేతులెత్తేశారని చెప్తున్నారు. విద్యా కానుక కిట్ పంపిణీ వాయిదా వేయాలని నిర్ణయం అంట. మరి యూనిఫామ్, షూ, బ్యాగ్ ఇవ్వలేమని ప్రకటన, యుద్ధం, అంతర్జాతీయ పరిణామాలకు ముడి సరుకులు ధరలు, రవాణాలో ఆటంకాలంటూ బూటకాలు. చిన్నపిల్లల, ఇక్కడ చూడండి, బ్యాగ్ చినిపోయిన వైనం, ఈ బ్యాగ్లని చినిగిపోయిన వైనం కనిపిస్తోంది. చిన్నపిల్లలు వేసుకునే బ్యాగులు, షూ, బట్టలకు కూడా మరి ఇక్కడ ఏంటి యుద్ధం ప్రభావం పడుతుంది అంటే ఇది ఇంకా ఘోరం, ఆలోచించాల్సిన విషయం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఇచ్చేవాళ్ళట. ఈ ప్రభుత్వంలో 2 ఏళ్లకు చేతులు ఎత్తేసారట. దీన్ని అదేంటి వాయిదా వేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారంట. మరి ఎక్కడ ప్రకటించారో ఏమో. రైట్, నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. రైట్, ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. చాయిస్ ఈజ్ యువర్స్, మిస్టర్ జగన్ రెడ్డి. తమ కుటుంబంలో జరిగిన 3 మరణాలను ప్రస్తావించడం ద్వారా మళ్లీ సానుభూతి పొందాలని జగత్ ప్రయత్నిస్తున్నారేమో తెలియదు, కానీ తమ కుటుంబ రక్త చరిత్రను ఆయనే బయటపెట్టనున్నారు. రాజారెడ్డి వైఎస్ తండ్రి, ఆయన ఎలాంటి వారు, ఎన్ని నేరాలు చేశారు వంటి విషయాలను తాను సీఎం అయ్యాక ప్రజలు మర్చిపోయేలా రాజశేఖర్ రెడ్డి చేయగలిగారు. పోయినోళ్ళందరూ మంచోళ్ళని సర్దుకుపోయే ఉదారవాదం మన నైజం, మనం అంటూ ఉంటాం, వాడుక భాషనే కదా అది. కాబట్టి మరణాంతరం వైఎస్ మహానేతగా మారిపోయారు. నిజానికి రాజారెడ్డి కంటే వైఎస్ఏ డేంజరస్ అని సీమకు చెందిన, మరీ ముఖ్యంగా కడపకు చెందిన ఆయన ప్రత్యర్థులు గజగజ వణుకుతూ వారికి ఎదురైన భయానక అనుభవాలను చెప్తుంటారంట. అవునా, వైఎస్ మరణాన్ని కొంతకాలం వివేకానంద రెడ్డి హత్యను మరికొంతకాలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న జగన్ రెడ్డి తాను తులసి మొక్కనని చెప్పుకోవడానికి మించిన జోక్ మరేమీ ఉండదు. రైట్, ఇక్కడ చూద్దాం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ వద్దని చెప్తున్నారు బాబు. గొడ్డలి పార్టీని మళ్ళీ తీసుకురాకండి, మళ్ళీ వాటిని ఎంకరేజ్ చేయకండి అని చెప్తూ ఉన్నారు. ఆస్తి, పదవి, హోదా, డబ్బు, కార్లు, బంగ్లాలు ఎన్ని ఉన్నా అన్నిటికంటే ఆరోగ్యం ముఖ్యం. నిండు ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదు. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము ఆరోగ్యంగా ఉండాలి. వ్యాధి వచ్చాక వైద్యం చేయడం నిన్నటి విధానం, వ్యాధి రాకముందే అప్రమత్తం చేయడం నేటి ఆలోచన. ఆసుపత్రుల్లోకి వెళ్లాల్సిన అవసరం తగ్గడమే నిజమైన అభివృద్ధి. నిజమే, హాస్పిటల్కి వెళ్ళాక అభివృద్ధి చెంది అక్కడ ఆరోగ్యశ్రీలు వాడి డబ్బులు వాడడం కన్నా ఆసుపత్రికి వెళ్ళక ముందే, అంటే ఆ రోగం రాకముందే నివారించి హాస్పిటల్కి వెళ్ళకపోవడమే నిజమైన అభివృద్ధి. ఈ లైన్ నిజంగా చాలా బాగుంది. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. 5 ఏళ్ళు నరకం చూపించారు. రప్ప రప్ప అంటూ రంకెలు, జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాల. బాబాయ్ హత్యపై జగన్ నంగనాచి డ్రామాలు. నా ముందు తోక జాడిస్తే కత్తిరిస్తా సీఎం చంద్రబాబు.
ఇక రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఐ డాక్టర్. ఆగస్టు 15లోగా రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని. చిత్తూరు జిల్లా యాదమరిలో సంజీవని కార్యక్రమంలో చంద్రబాబు వెల్లడి. ప్రతి ఒక్కరికి ఐ డాక్టర్ అట. రైట్. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోట్లేదు, సమాజానికి అది హానికరం, ఆ పార్టీ రాకూడదు, పూజలు చేయాలి, గొడ్డలి పార్టీకి సహకరించకండి అని చెప్పి ఆయన కోరారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం సంతగేటు వద్ద శనివారం సంజీవని ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని సభలో ప్రసంగించిన వ్యాఖ్యలు ఇవి. మళ్ళీ గొడ్డలి పార్టీని తీసుకురాకండి అంటూ కూడా గట్టిగా వాదనలు చేశారు. 5 ఏళ్లు నరకం చూపించారు, ఎవరికి నిద్ర లేకుండా చేశారు. ఇక చంద్రబాబు మండిపడ్డారు. జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసు, నేనే హత్య చేయించానంటూ జగన్ నంగనాచిలా డ్రామాలు ఆడుతున్నారు. కోడికత్తి గులకరాయి డ్రామాలు గుర్తున్నాయా? ప్రజలను మోసం చేసే ఎత్తుగడ ఇది. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన వాడికి సన్మానం చేసిన వ్యక్తి అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అక్కడ వాళ్ళకి. రైట్, చూద్దాం గొడ్డలి పార్టీ వస్తుందా, మరి నెక్స్ట్ ఏమవుతుంది ఏంటని. వైఎస్ కుటుంబ చరిత్రలో అన్ని రక్తపు మరకలే, బుద్ధిమంతుల కుటుంబం అని జగన్ చెబుతున్నారు. వారి రాజకీయ సామ్రాజ్యం హత్యలు, గృహ దహనాలతో మొదలైతే వారి ఆకృత్యాలు అన్ని ఇన్ని కావు. రాజారెడ్డిపై 1962లోనే రౌడీ షీట్ నమోదైంది. వందల కొద్ది బైండ్ ఓవర్ కేసులున్నాయి. బైరెటీస్ యజమానిని హత్య చేయించారు. రాజారెడ్డి జైలుకెళ్లారు. నా తమ్ముడిని చంపేసిన కేసులో ఈసీ గంగిరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి నిందితులు. వారిపై కేసులను రాజశేఖర్ రెడ్డి కొట్టించారు. వాళ్ళ చరిత్రను ఈ తరం యువతకు తెలియజేస్తాం. పార్థసారథి రెడ్డి. రైట్. ఊపందుకున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు రాష్ట్రంలో ఏప్రిల్ మే నెలల్లో 20,000 అమ్మకాలు. పశ్చిమాసియా యుద్ధంతో ఇంధన సంక్షోభం ఎఫెక్ట్, డీజిల్ పెట్రోల్ ధరల పెరుగుదలతో పొదుపు బాట, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలు ఊతం. గత 2 ఏళ్లలో అమ్మకాలలో వృద్ధి. గత ఏడాది 56,195 ఈవీల కొనుగోలు. ఇక 36.15% వృద్ధి. ద్విచక్ర వాహనాలకు అధిక డిమాండ్గా ఉంది. తర్వాత కార్లకు ప్రధాన నగరాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా డిమాండ్ పెరుగుతుంది. రైట్, ఈవీ వెహికల్స్ వైపు వెళ్దామంటే పొల్యూషన్ కూడా తగ్గించే పని ఉంటుంది, అదొక మంచి విషయమే. ఎలక్ట్రికల్ వాహనాల విక్రయాలు అయితే రాష్ట్రంలో ఏప్రిల్ మే నెలలో 20,000 అమ్మకాలు జరిగాయి. రైట్. ఒకవేళ పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభం ఇంకా నెలకొంటే ఈవీ వెహికల్స్ని పూర్తిగా మొత్తం ఈవీ వెహికల్స్ అయిపోతాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ వాడుతుంటారు. నెక్స్ట్ ఈవీ జోరు. శబ్దం ఉండదు, పొగ కాలుష్యం లేదు, స్టార్ట్ చేయగానే గుర్రాలా దూసుకెళ్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రికల్ వాహనాలకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఇంధన సంక్షోభం ఏర్పడడంతో వినియోగాన్ని తగ్గించేందుకు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో 20,000 అమ్మకాలు అయితే జరిగాయి. రైట్, చూద్దాం. ఈవీ వెహికల్స్ ఇంకా అమ్మకాలు జరగాలి. రాష్ట్రంలో ఈవీ వెహికల్స్ మొత్తం ఉండి పొల్యూషన్ తగ్గించాలి అని మనం కోరుకుందాం. రైట్. రూరల్ ఏరియాస్లో కూడా ఈ ఈవీ వెహికల్స్ అన్నిటి గురించి కూడా అప్డేట్స్ అవ్వాలి, అన్నీ జరగాలి. అలా అయితేనే ఇంకా ఫాస్ట్గా గ్రోత్ అవుతూ ఉంటుంది, ఫాస్ట్గా అందరికీ తెలుస్తూ ఉంటుంది దీని గురించి. రైట్. సైబర్ మోసగాలకు చెక్. ఆన్లైన్ నేరగాల ఆటకట్టు ఐటీ శాఖ. బ్యాంకర్లతో సమన్వయం. 500 మంది సైబర్ గార్డులు సిద్ధం. సీఎం చంద్రబాబు ఆదేశాలతో 6 కీలక చర్యలు ప్రకటించిన డీజీపీ. విశాఖ, విజయవాడ, తిరుపతిలో ప్రత్యేక సైబర్ వార్ రూమ్లు. ఏఐ ఆధారిత పర్యవేక్షణ. ప్రజలకు విస్తృత అవగాహనతో మోసాల కట్టడి. రైట్. సైబర్ నేరగాళ్లు, డిజిటల్ మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తస్మాత్ అందర్ జాగ్రత్త. ప్రతి ఒక్కరూ ఎంత పర్సనల్ అయినా నార్మల్ ఓటీపీలైనా కూడా ఎవరికి చెప్పొద్దు. ఎందుకంటే ఓటీపీలు షేర్ చేయడం ఏంటండి వింత. కాకపోతే ప్రతి ఒక్క షాపింగ్ అని చెప్పి, ఆన్లైన్ షాపింగ్ అని ఏదో ఒకటి అని చెప్పి, ఆర్డర్ వచ్చిందని చెప్పి ఓటీపీలను చెప్పండి అంటారు. ఓటీపీలను ఎలా చెప్తాను చెప్పండి? ఓటీపీలు చెప్పండి అన్నప్పుడే మనకు అక్కడ డౌట్ రావాలి. పర్సనల్ ఓటీపీ ఎందుకు అడుగుతున్నాడు అనే డౌట్ రేజే మనం కొద్దిగా ఆలోచించాలి. అప్పుడు ఈ సైబర్ నేరాలను తగ్గుతాయి. అండ్ ఓటీపీలు చెప్పకపోయినా కూడా సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి. చాలా ఈజీ అయిపోయింది సైబర్ నేరగాళ్ళకి. బాగా మోసం చేసేస్తున్నారు ఈజీగా. కార్డ్ డీటెయిల్స్ కానీ ఇలాంటివి ఎవరు చెప్పొద్దండి. వాళ్ళు ఎంత మాయ చేసినా కూడా చెప్పొద్దు అసలు. చెప్పకపోతేనే బెటర్. ఈ నేపథ్యంలో సైబర్ మోసాలు, సోషల్ మీడియా దుర్వినియోగం ఏ విధంగా కట్టడి చేయాలి అంశంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గత వారం విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్లతో పాటు జిల్లాల ఎస్పీలతో సమీక్షించారు. ఒక ప్రత్యేక ప్రణాళికను ప్రకటించారు. రైట్. వ్యక్తిగత వ్యవహారాలతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీయొద్దు, మీ సమస్యలు మీరే పరిష్కరించుకోండి.
కాక్రోచా మమ్మల్ని చూసి భయం. కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైట్ మూసేశారు, సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేశారు. మా ఉద్యమంపై కేంద్రం తీవ్ర అణచివేత, విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తే మాపై చర్యలు తీసుకుంది. ఇదేనా నవభారత్ అని అడుగుతున్నారు. బొద్దింకలకు మరణం లేదు, అభిజిత్ తిమ్కే అంట. మండిన కోస్తా. కృష్ణా జిల్లా కానుమూలలో 45.8 డిగ్రీలు, 95 మండలాలు 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు. మండలాల్లో అంటే 92 మండలాలు, ఎన్ని ఊళ్ళు ఉంటాయి చెప్పండి? 92 మండలాలు, మండలానికే 7-8 ఊళ్ళు ఉంటాయి. అలాంటిది 9 మండలాల్లో 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు. అనకాపల్లి జిల్లాలో ఇదురుగల్లు 2 మృతి. వ్యవహారాలతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీయొద్దు. ఎమ్మెల్యేలు శ్రీధర్ బాలరాజుకు పవన్ క్లాస్. విప్ పదవికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే రాజీనామా చేయడం జరిగింది. కుటుంబ జోక్యం నివారణకు గడువు కోరిన చిర్రి. నెల రోజులు చూస్తామన్న జనసేన అధినేత. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు. బాపట్ల కలెక్టర్ కీలక ఉత్తర్వులు. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా ఉండదు. గతంలోనే హైకోర్టు తీర్పు. సుప్రీం సమర్థన. స్క్రూటినీ కమిటీ రద్దు సిఫారసు పరిగణన. అంతా నిబంధనల ప్రకారమే. కలెక్టర్ వినోద్ ధర్మమే గెలిచింది. పిటిషనర్ అక్కల రామిరెడ్డి. ఉత్తర్వులు అందాక నిర్ణయం. పాస్టర్ ఆనంద్ ప్రభుత్వం ముందు అప్పీల్ చేసుకునే అవకాశం. మొన్ననే చూసాం మనం పాస్టర్ ఇష్యూ ఎంత పెద్దగా అయిందో. పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దయింది. కొన్నేళ్లుగా న్యాయస్థానాలు నలుగుతున్న అంశానికి బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ ముగింపు పలికారు. ఇకపై క్రైస్తవంలోకి మారిన ఎస్సీలకు ఆ హోదా దక్కదని దీంతో తేల్చి చెప్పినట్లయింది సుప్రీంకోర్టు తీర్పు అనంతరం. రైతు మొత్తానికి ఊరట దక్కినట్టయితే అయింది. రైట్, ప్రధాని మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి రుబియో ఇక పశ్చిమాసియా దక్షిణ యుద్ధం గురించి కూడా చర్చించడం జరిగింది. ఎంతమంది చర్చించినా యుద్ధం ఆగదని అయితే అర్థమవుతుంది. రైట్, నెక్స్ట్ V6కి వెళ్ళిపోదాం. $2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు. రైట్, హైదరాబాద్ పరిధిలో 1 లక్ష ఇండ్ల నిర్మాణం కేబినెట్ నిర్ణయం. గుడిసెల్లో ఉంటున్న 15,000 కుటుంబాలకు ఈ విడతలో ఇండ్లు. జూన్ 2 నాటికి 1 లక్ష ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశాలు. రైట్, జూన్ 2 నాటికంట ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు జరుగుతాయంట. 15,000 కుటుంబాలకు 2 విడతల్లోనే ఇండ్లు. గుడిసెల్లో ఉంటున్న 15,000 కుటుంబాలకు ఇది ఒక మంచి విషయమే. అది ప్రభుత్వం లోపల ఎలాంటి ఆలోచన పెట్టుకొని చేస్తుందో తెలియదు, కానీ ఇంతమందికి అంటే 15,000 కుటుంబాలకి ఒకేసారి ఈ విడతలోనే ఇండ్లు. అది జూన్ 2 నాటికి 1 లక్ష ఇందిరమ్మ ఇల్లు జూన్ 2 నాటికి అయిపోతుంది అంటున్నారు. చూడాలి నిజంగానే జూన్ 2 నాటికి అయిపోతుందా, మళ్ళీ కళ్ళబొల్లి కబుర్లా, ఇది నిజమేనా, మళ్ళీ ఇందులో ఎంతమందికి ఇల్లు వస్తాయి, పేర్లు అందరి పేర్లు ఉన్నాయా, రాశారా లేదా, వాళ్ళకి వస్తాయా లేదా కూడా డౌట్. వచ్చినా సగం సగం మందికి ఉంటాయా, మళ్ళీ ఇందులో కూడా రికమెండేషన్స్ ఉంటాయా, ఇవి కొన్ని డౌట్లు. చూడాలి ఎంతవరకు దీంట్లో కంప్లీట్ చేస్తారో. గతంలో ప్రారంభించిన మధ్యలో నిలిచిపోయిన ఇండ్ల నిధులు. ఇక జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనానికి మంత్రివర్గం ఓకే. రైట్, ఇక్కడ చూద్దాం. చైనా బొగ్గు గనిలో పేలుడు, 90 మంది దుర్మరణం. ఉత్తర చైనాలోని షాంగి ఫ్రాన్సిస్లో ఉన్న ఓ భూగర్భ బొగ్గు గనిలో పేలుడు సంభవించింది. సంభవించిందంట. జాగ్రత్తగా ఉండండి బాబు. భూగర్భ లోపల అనేది ఒక పెద్ద భయంకరమైన విషయం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం. శనివారం ఒక్కరోజు 22 మంది మృతి. 22 మంది మృతి అంట శనివారం ఒక్కరోజు. 46 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా 69 మండలాలు తీవ్ర వడగాలులు. ఈ వడగాలులకు చాలా మంది చనిపోతున్నారు. వడగాలులు వస్తున్నాయి, జాగ్రత్త అని చెప్తున్నారు. సర్కార్ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలను జారీ చేస్తుంది. 46 డిగ్రీలు 45 డిగ్రీలు దాటుతుంది, బయటకు వెళ్ళొద్దని. మరి జనం అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్ళాలి. ముఖ్యంగా మంచినీరు, కొత్తిమీర నీళ్ళు, అలాగే పుచ్చకాయలు కావచ్చు, మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. ప్రతిరోజు 4 లీటర్లు కంపల్సరీ తీసుకోవాలి. అండ్ కొబ్బరి నీళ్ళు కంపల్సరీ తాగాలి. ప్రతి ఒక్కరు కూడా కొబ్బరి నీళ్ళు ఈ సమ్మర్లో ఎక్కువ తాగాలని పదే చెప్తున్న ప్రభుత్వాలు కూడా జనం ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నారో తెలీదు, కానీ పిట్టల్లా రాలుతున్నారు వడదెబ్బలకి. శనివారం ఒక్కరోజు 22 మంది అంటే ఒక్కరోజు 22 మంది జస్ట్ వడదెబ్బకు చనిపోవడం ఏంటండి. రైట్, ఎండలతో ఏ ఒక్క ప్రాణం పోవద్దు. ఇంకా అది ఒక మంచి నిర్ణయం. చూద్దాం మరి ఎండలతో ప్రాణం పోవద్దంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఏంటో. ఎందుకంటే
అనడం కాదు, ఏదైనా చేయడం మాత్రమే ఇంపార్టెంట్. 22 మంది ఒక జిల్లాలో ఒక దాంట్లో చనిపోవడం అనేది అయితే అది నమ్మలేని విషయం. రైట్, ఇటు చూద్దాం. హైదరాబాద్ గగన్ యాన్కో హైదరాబాదీ ఫుడ్, కిచిడి, చికెన్ నగెట్స్, మటన్ రోల్స్. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. మనిషిని పీక్కు తిన్న కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాగిన మత్తులో స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తి మూకుమ్మడిగా దాడి చేసిన వీధి కుక్కలు కాలు, ముఖం, చెయ్యిని క్రూరంగా పీక్కు తిన్నాయి. స్థానికులు గమనించి కుక్కలను తరిమేసి చూడగా అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు సిద్దిపేట జిల్లా అట. కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అసలు కుక్కలకి మనుషులు ఏది డిఫరెన్స్ లేదు, అసలు పోయి మనుషుల్ని పీక తింటున్నాయి. దాంట్లోకి ఏమైందంటే కనిపించిన వ్యక్తిని పీకుతున్నాయి. పిల్లలు అయితే మరీ దారుణంగా పీకుతున్నాయి. ఈ కుక్కల బాధ ఎప్పుడు వదులుతుందా అని చెప్పి చాలామంది బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. చిన్నపిల్లల్ని ఒంటరిగా అస్సలు పంపొద్దండి. ఎంతోమంది చిన్నపిల్లలు కుక్కల చేతిలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, గాయపడిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు బీ కేర్ఫుల్. అసలు మీ పిల్లాడిని, మా ఏరియాలో కుక్కలు ఉండవు, మా కాలనీలో కుక్కలే ఉండవు అని చెప్పి బయటకు పంపే వాళ్ళు చాలామంది ఉంటారు. పక్కనున్న షాప్కి వెళ్ళిరా, వెనక వీధిలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళిరా అని చెప్పి పిల్లల్ని పంపుతూ ఉంటారు. ఎవ్వరు లేని టైంలో ఏం చేస్తాయి కుక్కలన్నీ, అవి మీద పడినప్పుడు ఎవరు చూడరు, ఏంటి ఎలా తెలుస్తుంది ఎవరికి? అంతా అయిపోయిన తర్వాత వచ్చి చూసి ఏడుస్తారు. ఎందుకండి? చిన్నపిల్లల్ని బయటికి పంపకండి. మీరు పంపించకపోయినా వాళ్ళు మీరు నిద్రపోయినప్పుడు ఇంట్లో పనిలో ఏదో ఒకటి ఆదమర్చి మిమ్మల్ని వాళ్ళు పోతూ ఉంటారు. కాబట్టి చూసుకోండి కాస్త. చిన్నపిల్లల్ని కుక్కలు పీక్కు తింటున్నాయి. మనం కుక్క మీద కేసు వేయలేము, వేసినా కూడా సర్కారు సుప్రీంకోర్టు కూడా మనకే చివాట్లను పెడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కుక్కల విషయంలో. రైట్, అభివృద్ధిని అడ్డుకుంటారా మీ చిల్లర రాజకీయాలతో అని ప్రశ్నిస్తున్నారు. హరీష్ రావుపై మంత్రి శ్రీధర్ ఫైర్. రైట్, అభివృద్ధిని అడ్డుకుంటారా అని చెప్పి ప్రశ్నిస్తున్న వైనం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అభివృద్ధిని మేము అడ్డుకుంటాం, అది అభివృద్ధి కాదనేమో వాళ్ళంటారు, అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటారనేమో వీళ్ళంటారు. ఒకరికొకరు పార్టీలు ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు విమర్శలు చేసుకోవడం కానీ అవి కక్షపూరిత రాజకీయాలు అవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఏదైనా సరే ప్రతిపక్షాలు ప్రశ్నించడం కామన్, కానీ అది ప్రశ్నించే విధంగానే ఉండాలి. అది ఆ లైన్ క్రాస్ అయ్యి ఎప్పుడైతే లిమిట్స్ క్రాస్ అవుతాయో అప్పుడు వాళ్ళకి ప్రమాదం ఉంటుంది. ఎక్కడి నుంచి? ప్రజల రూపంలో. ప్రజలు అన్నీ గమనిస్తారు. దాన్ని గమనించి బుద్ధి చెప్పడానికే ఓట్ల రూపంలో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కానీ మనం ఓట్లేసి నిర్ణయం ఇచ్చినా కూడా మనం మీ కర్మ అని చెప్పి వాళ్ళనే తిడతాం. అంటే మన తప్పును మనం గ్రహించకుండా మీ కర్మ అది, మీరు మా మంచి ప్రభుత్వాన్ని, మా లాంటి గొప్ప మనుషుల్ని కాదనుకున్నారు, మీ కర్మ అని చెప్పి ఓట్లేసిన ప్రజల్ని మననే తిడతారన్నమాట. ఓటు వేసినా తప్పే, ఓటు వేయకపోయినా తప్పే, ఓటు ఏ ప్రభుత్వానికి వేసినా తప్పే. అంటే ఇక్కడ ఓటు వేయడమే పెద్ద తప్పు అన్నమాట. సో అట్లా అయిపోయింది మన తెలంగాణలో బ్రతుకులు. అట్లా అన్నారన్నమాట. ఆ మాటలకి అలా అనాలనిపిస్తుంది. మరి ఆ మాటలు ఎవరన్నారో మనందరికీ తెలుసు, మీ కర్మ అని ఎవరన్నారో తెలుసు, ఎందుకన్నారో కూడా తెలుసు. ఎవరి ఇష్టం వాడిది, ఎక్కడ ఓటు వేయాలనుకుంటే అక్కడ వేస్తారు. అది వాళ్ళ స్వతంత్రం, వాళ్ళ హక్కు. దాన్ని కూడా మీ కర్మ, మీ పిచ్చి అని అంటే ఏమనాలండి దాన్ని? వాడికి మళ్ళీ కోపం వచ్చిందనుకో మళ్ళీ ఓటేస్తాడు. అది ఎక్కడో అందరికీ తెలుసు. రైట్, మళ్ళీ ఇక్కడ పెట్రోల్ వాత. పెట్రోల్ డీజిల్పై 37 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంపు. ఢిల్లీలో పెట్రోల్ డీజిల్ 99.51 పైసలు, 92.40 పైసలకి పెరుగుదల. ఇంకా పెరుగుతూనే ఉంటుంది, నాకు తెలిసి తగ్గేది ఏమి ఉండదు. ఒకవేళ యుద్ధం ఆగిపోయినా కూడా తగ్గేలా అయితే లేదు, నాకు అర్థమవుతుంది. ఎలా తగ్గుతాయి, ఎప్పుడు తగ్గుతాయి? ఇంత రేట్లా ఇంత పెరిగితే ఒక్కసారిగా అంత అయితే తగ్గదు కదా. పెరుగుతూ వెళ్తుంది. కానీ ఒకేసారి ఢమాలని తగ్గితే మళ్ళీ కొద్దిగా తగ్గాలి. కానీ అంత ధరలు తగ్గే అవకాశం అయితే లేదు. చూద్దాం నెక్స్ట్ ఈవీ వెహికల్స్ మొత్తం పెరిగిపోయినప్పుడు మరి అప్పటికైనా అవి తగ్గుతాయో లేదో నాకైతే డౌట్. ఈవీ వెహికల్స్ మొత్తం ఈవీ ప్రపంచం అవ్వాలంటే ఒక 2-3 ఇయర్స్ పడుతుంది. మరి ఆ తర్వాత చూడాలి. ఇంకా పెట్రోల్ బండ్లు మళ్ళీ అప్పుడు కొంటారేమో జనాలు. అలా అయిపోయింది. నెక్స్ట్ పాలిసెట్లో అమ్మాయిలదే హవా. రాష్ట్రంలో వేగంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి ఈ నెల. రైట్, ఇందులో కూడా అమ్మాయిలే హవా చూపించారంట. అమ్మాయిలను ఒకప్పుడు తొక్కేసినప్పుడు తొక్కేశారు.
ఇప్పుడేమో హవా చూపిస్తున్నప్పుడు హవా చూపిస్తున్నారు అంటున్నారు. రైట్, భాష ఏదైనా క్షణాల్లో ఫిర్యాదు చేయొచ్చు. ఏఐ కాప్ రైటర్ యాప్ను ఆవిష్కరించిన హైదరాబాద్ పోలీసులు. నైస్. ఇలాంటిది యూస్ చేసుకోవడం చాలా బెటర్. ఏఐ వలన నిజంగా చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలుస్తుంది మనకి. సాంకేతిక పరిజ్ఞానం బాగా పొందుపరుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏఐని ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోవాలి. అది దుర్వినియోగం చేయొద్దు, మంచిదానికైతే యూస్ చేయాలి. ఇలాంటి కొత్త కొత్త వాటిని ప్రవేశపెట్టి వాటిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం మంచిది. రైట్, ఏఐని అందరం యూస్ చేసుకుందాం, కానీ పనికొచ్చే పనులకు యూస్ చేద్దాం, పనికిరాని పనులకు కాదు. కొందరు ఏంటంటే వీళ్ళు ఉంటారు కదా, సైబర్ నేరగాలు, సైబర్ మోసగాలు, వీళ్ళు దాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ ఉంటారనమాట. ఏఐలో కూడా ఎలా మోసం చేయాలో నేర్చుకునే టైపు వాళ్ళు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి మనం. రైట్, బీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్యట. శవాన్ని చంపి గోనె సంచిలో ముడ్చి. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఉదంతం గత 2-3 రోజుల నుంచి చూసాం మనం. అసలు ఆ బీఆర్ఎస్ నాయకుని చంపింది ఎవరు, మరి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అనేది అదొకటి క్లియర్గా లేదు. రైట్, చూద్దాం ఆ వార్త గురించి ఏంటి అసలు. చైనా బొగ్గు గనిలో పేలుడు, 90 మంది దుర్మరణం. రైట్, హైదరాబాద్ బాదీ ఫుడ్ గురించి ఒకసారి చూద్దాం. రైట్, పాలిసెట్లో అమ్మాయిలు రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహించిన 2026 ఫలితాలు విడుదలై నెల 13 జరిగిన పరీక్షకు మొత్తం 1,06,439 మంది దరఖాస్తు చేసుకుంటే 98,029 మంది దరఖాస్తు చేసుకోగా ఇక 98,000 మంది హాజరయ్యారు. 81,307 మంది అంటే 82.94% విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. బాలికలు 86.38%, బాలురు 79.92% ఉత్తీర్ణతను సాధించారు. ఇందులో బాలురులు అంటే అబ్బాయిలను అయితే పక్కకు నెట్టేశారు, అమ్మాయిలు. కంగ్రాచులేషన్స్ అమ్మాయిలు. రెండో విడతలో 2.5 లక్షలు. శనివారం యాదగిరి గుట్టలో వేద పాఠశాలలో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు కొండా సురేఖ గారు ఉన్నారు, పక్కన కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆ పక్కన అడ్లూరి లక్ష్మణ్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజేంద్ర సరస్వతి పండితులు తదితరులు ఇక్కడ ఈ ఫోటోలో మనకి కనిపిస్తూ ఉన్నారు అందరూ. 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు రెండో విడతలో. ఇందాకే మనం అనుకున్నాం ఇందిరమ్మ ఇండ్లు మరి నిజంగానే ఇస్తారా, రికమెండేషన్స్ ఉంటాయా అందులో? జూన్ 2 నాటికి గృహప్రవేశాలు అన్నారు, నిజంగానే అది జరుగుతుందా? హైదరాబాద్ పరిధిలో 1,00,000 ఇండ్ల నిర్మాణం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎప్పుడో విన్నాం మనం ఇందిరమ్మ ఇండ్లు అనేది. అప్పుడెప్పుడో చాలామంది, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా చాలామంది ఇందిరమ్మ ఇండ్లలో ఉండేవాళ్ళు. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి, ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని చెప్పి చాలా ఆనందపడేవాళ్ళు. వాటిని చాలామంది యూజ్ చేసుకున్నారు అప్పట్లో. చాలామందికి నెలవైన ఇండ్లు ఉపయోగకరంగా నిలిచినాయి. అందుకనే అప్పుడు ఆ గవర్నమెంట్ని చాలామంది మెచ్చుకున్నారు. మరి చూద్దాం గవర్నమెంట్ ఇన్నేళ్ల తర్వాత వచ్చినాక ఇందిరమ్మ ఇండ్లకి డిమాండ్ ఎలా ఉంది, వాటిని అందరికీ అందిస్తారా, వాటిలో రికమెండేషన్స్ ఉంటాయా ఏంటి తెలియాలి కదా. గుడిసెల్లో ఉంటున్న 15,000 కుటుంబాలకు ఈ విడతలోనే ఇండ్లు. జూన్ 2 నాటికి 1,00,000 ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు. గతంలో ప్రారంభించిన మధ్యలో నిలిచిపోయిన ఇండ్లు. పాలమూరు రంగారెడ్డి భూసేకరణకు 547 కోట్లు, గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం 1,000 కోట్లు, DCMSలో మార్క్ ఫెడల్లో హకాల్లో టీఆర్ఐసీ విలీనం. ఇక కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు. రెండో విడతలో 2,50,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఇండ్లను కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించి గోడలు స్లాబ్ దశలో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని మంత్రి నిర్ణయం. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ప్రారంభించినవి ఇప్పటికి పూర్తి చేస్తున్నారంటే హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలో 24 నియోజకవర్గాల్లో అల్బదాయ వర్గాల కోసం 1,00,000 ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. శనివారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 3.30 గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలు మంత్రులు వాక్టి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్కు మీడియా వెల్లడించారు. గగన్యాన్కు హైదరాబాదీ ఫుడ్ కిచిడి, చికెన్ నగెట్స్, మటన్ రోల్స్ ప్రత్యేక వంటకాలు తయారు చేస్తున్న
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్టులు అంతరిక్షంలో ఉండే పరిస్థితులకు తగ్గట్టుగా సెమీ సాలిడ్ ఆహార పదార్థాలంట. నవంబర్లో కోల్కతాలో ఆస్ట్రోనాట్లపై మైక్రోగ్రావిటీ స్థాయిలో పరీక్షలు తలకిందులుగా బెడ్ రెస్ట్ పొజిషన్లోనే ఫుడ్ ఇచ్చి విశ్లేషించనున్న శాస్త్రవేత్తలు. కిచిడి, చికెన్ నాగెట్స్, మటన్ రోల్స్ ప్రతిష్టాత్మకంగా గగన్యాన్ ప్రోగ్రామ్ చేపట్టబోతున్నాం కదా. ఆ స్పేస్ మిషన్లో భాగంగా ఆస్ట్రోనాట్లను అంతరిక్షంలోకి పంపించడానికి సిద్ధమవుతున్నాం కదా. వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేయబోతున్న ఫుడ్డే ఇది. కానీ మనం నార్మల్గా చేసుకున్నట్టుగా ఈ ఆహార పదార్థాలు ఉండవు. స్పేస్లో పరిస్థితులకు తగ్గట్టుగా వాటిని తయారు చేయబోతున్నారు. అందుకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్లో భాగమైన హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN సైంటిస్టులు ఆస్ట్రోనట్లు తీసుకునే ఫుడ్పై స్టడీ చేయబోతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఐటమ్స్ను తయారు చేయబోతున్నారు. చేసి గగన్యాన్ మిషన్ కోసం అందించనున్నారు. హైదరాబాద్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది అయితే బిర్యానీయే. మరి ఇప్పుడు గగన్యాన్ కోసం పంపించే ఫుడ్లో కూడా గుర్తొచ్చేలా ఆ స్పేస్ మిషన్లో మన సిటీ, మన సైంటిస్టులు భాగం కాబోతున్నారన్నమాట. వెరీ నైస్. భాష ఏదైనా క్షణాల్లో ఫిర్యాదు చేయొచ్చు. AI కాప్ రైటర్ యాప్ను ఆవిష్కరించిన హైదరాబాద్ పోలీసులు. ఇందాకే మనం డిస్కషన్ చేసుకున్నాం. VC సజ్జనార్ కూడా కనిపిస్తున్నారు ఇందులో మనకి. శనివారం బంజారా హిల్స్లోని TGICCలో జరిగిన కార్యక్రమంలో యాప్ను ఆవిష్కరించి దాని పనితీరును పరిశీలించినట్టుగా వెల్లడించారు. కార్మికులు, పర్యాటకులు, ఇంగ్లీష్ తెలియని వారు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫిర్యాదులు రాష్ట్రాల వలసన కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపి అయితే పేర్కొన్నారు. రైట్. సో దానికోసం అని చెప్పి ఆవిష్కరిస్తున్నామని కూడా తెలిపారు. రైట్. తీన్మార్ ఇక్కడ ఒక జోక్ కూడా అప్పుడప్పుడు మనం ఫాలో అవ్వాలి, జోక్స్ని కూడా. కుక్కలు మనిషిని పీక్కు తినడం అనేది అది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. అడ్వకేట్ మర్డర్, నంబర్ ప్లేట్ లేని కారులో ఢీకొని హత్య. మాసబ్ ట్యాంక్ శాంతినగర్లో ఘటన జరిగింది. వర్క్స్ ఆస్తుల వివాదమే కారణమని అనుమానం. ఒక కాలేజీ యాజమాన్యంపై మృతుడి కొడుకు ఆరోపణ. రైట్. ఏడు చూద్దాం. బీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్య. ముక్కలుగా నరికి గోనె సంచిలో మూట కట్టి కాలువలో పడేసిన దుండగులు. సూర్యాపేట జిల్లా యార్కారంలో ఈ ఘటన జరిగింది. రైట్. ఇందాకే చూసాం పిట్టల్లా రాలిపోతున్న జనం అని చెప్పి మనం. రైట్. లక్నోపై పంజాబ్ విజయం. రైట్. ఐపీఎల్ గురించి మనం అసలు డిస్కషన్ చేయలేదు. ఐపీఎల్ గురించి ఒకసారి చూద్దాం. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ చెలరేగింది. లక్ష్య ఛేదనలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 101 నాట్అవుట్. రైట్. ప్రభుసిమ్రన్ సింగ్ 69 దంచుకొట్టడంతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ పై నెగ్గింది. ఇక లక్నో 20 ఓవర్లలో 196.6 స్కోరు చేయగా పంజాబ్ 18 ఓవర్లలోనే ఇక 200.3 రన్స్ చేసి గెలిచింది. శ్రేయస్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. శ్రేయస్ అయ్యర్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రైట్. కంగ్రాచులేషన్స్ శ్రేయస్. జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకానికి మంత్రివర్గం ఓకే. క్వాలిటీ కరెంటు కోసం RDSS పథకంలో చేరిక. ఇక పాలమూరు రంగారెడ్డి భూసేకరణకు 587 కోట్లు. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం 1000 కోట్లు. DCMSలు మార్క్ఫెడ్లో హకాలో TRIC విలీనం. క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు. రైట్. చూద్దాం. పుష్కరాలు జరుగుతున్నాయి. మరి గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం 1000 కోట్లు అంట. 1000 కోట్లు కేటాయిస్తున్నారు అంటే పుష్కరాలు ఎంత బాగా జరుగుతాయో, మరి అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఎలాంటి వసతులు ఉంటాయో. మరి అసలే ఎండలు మండిపోతున్నాయి. ఎండలు అయిపోయాక మరి వర్షాలు పడతాయి. మరి వర్షాల సమయంలో ఈ పుష్కరాలు అంటే కష్టమే. వాటిని ఎలా నిర్ణయిస్తారు ఏంటి అనేది కూడా రైట్ కాస్త చూద్దాం. ప్రభుత్వం దీన్ని ఎలా వినియోగిస్తుంది. 1000 కోట్లను గోదావరి పుష్కరాలకి వినియోగిస్తామంటున్నారు. మరి ఆ 1000 కోట్లని కరెక్ట్గా వినియోగిస్తారా? పుష్కరాలు అంటే మరి ఎన్నో ఏళ్ళకు ఒకసారి వస్తాయి, 12 ఏళ్ళకు ఒకసారి వస్తూ ఉంటాయి. మరి గోదావరి పుష్కరాలు వస్తున్న ఈ తరుణంలో 1000 కోట్లతో గవర్నమెంట్ వీటిని ఎలా ఆ సౌకర్యాలన్నీ సమకూరుస్తారా? ప్రజలు ఎంతోమంది వస్తారు. మరి తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి కొన్ని చోట్ల.
అలాంటివి కాకుండా అందరి ప్రజలకి కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు పోలీస్ బందోబస్తును అన్నింటినీ పెట్టి చేయడం అనేది మామూలు విషయం కాదు. చూద్దాం పుష్కరాలకి మరి ఎలాంటి సౌకర్యాలను అందిస్తుందో ప్రభుత్వం. రైట్, ఇవి ఈరోజు వివిధ వార్తాపత్రికల్లోని అంశాలు. మరొక వార్తాపత్రికతో మళ్ళీ కలుద్దాం.